కార్తీక దీపం వంటలక్క ఎదురుగా ఉండగా వంట ఎవరు చేయాలనే దానిపై డిస్కషన్లేంటో. వంట వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా అని చివరికి జోష్నని రంగంలోకి దింపారు. చివరిలో ఎలాగూ దీపే రంగంలోకి దిగొచ్చు. కానీ నాటకీయ పరిణామాలతో ఎపిసోడ్ సాగింది. శివనారాయణ మాలినీల మధ్య పోరుతో పాటు వారి మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. ఈ రోజు జూలై 17 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏమైందంటే, కొనేవాడికి అవసరం, అమ్ముడు పోయేవాడికి అవకాశం, అమ్ముడు పోయేవాడు ఉండిపోతాడు, ఇందులో సిగ్గుపడాల్సిందేం లేదు అని శివనారాయణతో అంటుంది మాలిని. నా దగ్గర నీ డబ్బుకి అమ్ముడు పోయేవాళ్ళు లేరు, ఎవరిని నీ డబ్బుతో కొనలేవు, పోయి మీ మామగారితో చెప్పుకోపో అని అంటాడు శివనారాయణ. అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా బాబాయ్, సరే పోటీకి టైం అవుతుంది పదండి వెళ్దామని అంటుంది మాలిని. ఇక పారిజాతం, మనం వేసిన ప్లాన్లన్నీ బెడిసికొడుతున్నాయి, ఇప్పుడు మనం ఎలా గెలుస్తామో అని జోష్నతో అంటుంది పారిజాతం. దీనివల్ల సూరజ్ గాడు ఎలాంటి వాడో తెలిసింది కదా, చూద్దాం పదా అని అంటుంది జోష్న. వంటల పోటీ ప్రారంభం కావడంతో పోటీలో నిలిచిన 2 రెస్టారెంట్ చెఫ్లను పిలుస్తారు నిర్వాహకులు. రా కిరణ్ అని తన చెఫ్ ని పిలుస్తుంది దీప. మరి మీ చెఫ్ ఎక్కడా అంటే దీప పిలిచిన కిరణ్ వెళ్ళి మాలిని వైపు నిలబడి షాక్ ఇస్తాడు. అదేంటి కిరణ్, వాళ్ళ టేబుల్ దగ్గర నిలబడ్డావు, మన టేబుల్ ఇది అని అంటుంది దీప. దాంతో మాలిని, తను ఎంచుకున్న చోటే నిలబడ్డాడు దీప అని అంటుంది మాలిని. తను నిలబడ్డం ఏంటి, అతను మా చెఫ్, మా వైపున పోటీలో నిలవడానికి వచ్చాడు అని అంటుంది దీప. ఆ మాట నువ్వు కాదు అతను చెప్పాలి అని అంటుంది మాలిని. ఏమైంది కిరణ్, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏం జరుగుతుంది అని అంటాడు కార్తీక్. నాకేం కాలేదు సార్, నేను కరెక్ట్ ప్లేస్లో నిలబడ్డాను, నేను వచ్చింది డిఎం రెస్టారెంట్స్ తరపున అని అంటాడు కిరణ్. రేయ్ ఆటలుగా ఉందా, నువ్వు మా రెస్టారెంట్లో ఉద్యోగి కదా అని రెచ్చిపోతాడు ముసలుడు. 2 గంటల ముందు వరకు అతను మీ రెస్టారెంట్లో చెఫ్, కానీ ఇప్పుడు మా రెస్టారెంట్లో చెఫ్. అతను మా కొత్త ఉద్యోగి, అక్కడ రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాడు, కావాలంటే కంపెనీ మెయిల్ చెక్ చేసుకోండి అని అంటుంది మాలిని. ఆ మాటతో కంగుతిన్న శివనారాయణ, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావా, మరీ ఇంత మోసమా దక్షిణామూర్తి, రాత్రికి రాత్రే నా మనుషుల్ని కొనేస్తావా అని రంకెలు వేస్తాడు. నువ్వే కదా బాబాయ్ నీతి నిజాయితీ అంటూ పెద్ద పెద్దల మాటలు మాట్లాడావు అని అంటుంది మాలిని. ఇంతలో దక్షిణామూర్తి కలగజేసుకొని, ఏంటమ్మా ఇది, వాళ్ళ చెఫ్ మన రెస్టారెంట్లో జాయిన్ కావడం ఏంటి అని అడుగుతాడు. ఇంతలో శివనారాయణ, ఆహా, తెలియనట్టు నటించినంత మాత్రాన నిన్ను మాత్రం క్షమించను అని అంటాడు. నేను నా కోడలితో మాట్లాడుతున్నా, నువ్వు ఆగు శివనారాయణ, నువ్వు చెప్పు మాలిని, వాళ్ళ చెఫ్ రాత్రికి రాత్రే మన చెఫ్ కావడం ఏంటి, సమాధానం చెప్పు అని అంటాడు దక్షిణామూర్తి. ఆ మాటతో మాలిని, క్షమించండి మామయ్య, మీకు ముందు చెప్పాల్సింది, కానీ రాత్రి ఈ చెఫ్ నాకు ఫోన్ చేసి మా రెస్టారెంట్లో జాయిన్ అవుతారని అన్నాడు. నాకు నిజంగానే చెఫ్ అవసరం ఉంది, జోస్నా రెస్టారెంట్ పేరు చెప్పగానే తీసుకోవాలని అనుకున్నాను, పైగా అగ్రిమెంట్ కూడా ఏం లేదన్నాడు, పైగా మీరు అతన్నే పోటీకి దింపుతారని నాకేం తెలుసు అని అంటుంది మాలిని. దెబ్బ అదుర్స్ కదా, మనం చేయాల్సిన పని మాలిని చేసిందంటూ చంకలు గుద్దేసుకుంటుంటారు పారు జోష్నలు. అంతా బాగానే ఉంది, కానీ దీనివల్ల దీప చెడ్డది కాలేదు అని జోష్న అంటే, నేను చేస్తానుగా అని అంటుంది పారు. మోసం చేసి గెలవడం అదో గెలుపా అని శివనారాయణ అంటే, వ్యాపారంలో ఇవన్నీ సహజం, ఓడిపోయినవాడు మోసం అంటాడు, గెలిచేవాడు లౌక్యం అంటాడు, ఎవరేమన్నా నిజాయితీగా పోటీలో నిలవాలి, పోటీకి మా చెఫ్ రెడీ, ఇప్పుడు మీ చెఫ్ రావాలి అని అంటుంది మాలిని. మరి వాళ్ళ చెఫ్ని మీరు తీసుకున్నారు కాబట్టి పోటీని వాయిదా వేద్దామా అని అంటాడు నిర్వాహకుడు. లేదు, పోటీ జరగాలి, ఈ రోజే ఇప్పుడే జరగాలి, విజేత ఎవరో ఈ రోజే తెలియాలి, మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి, పోటీ నుంచి తప్పుకొని డిఎం రెస్టారెంట్ని విన్నర్గా ప్రకటించడం, లేదంటే మరో చెఫ్ని పిలవండి అని అంటుంది మాలిని. దాంతో దీప, ఈ చెఫ్ని పోటీకి ముందు నుంచి ప్రిపేర్ చేసా, ఇప్పటికిప్పుడు కొత్త షెఫ్ అంటే ఎక్కడి నుంచి వస్తాడు అని అంటుంది దీప. మీరేం చేస్తారో తెలియదు, మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాం, గెలుపుని వదిలేస్తారా పోరాడతారా అని అంటుంది మాలిని. దాంతో శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెనుకే దీప, కార్తిక్, సూరజ్, సుమిత్ర మిగిలిన బ్యాచ్ అంతా వెళ్తారు. నన్ను క్షమించండి మామయ్య, ఈ పోటీలో పాల్గొందామని నేను అనకుండా ఉండాల్సింది అని అంటుంది సుమిత్ర. ఇలాంటిదేదో జరుగుతుందనే నేను పోటీ వద్దన్నది, కానీ మీరంతా నా మాట వినలేదు, నిజాయితీ లేని మనుషులతో పోటీ అంటే నిప్పులు చేతితో పట్టుకోవడమే అని అంటాడు శివనారాయణ. మరీ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అని కార్తీక్ అంటే, తప్పు మన వైపునే ఉంది బావా, నిజాయితీ లేని మనిషికి పరువు కాపాడే బాధ్యత అప్పగించాం అని అంటుంది దీప. కరెక్ట్ గా చెప్పావు దీప, ఈ మాట నువ్వు అనకూడదు, మేమనాలి, ఎందుకంటే సొంత మానవరాలు ఉండి కూడా బాధ్యత నీకు అప్పగించారు కదా. పోటీలో ఓడిపోతే నేను చచ్చిపోయినట్లని మా ఆయన అన్నా కూడా ఈ దీపకి తెలియడం లేదు అని అంటుంది పారిజాతం. వాడెవడో అమ్ముడు పోతే నువ్వు మా ఆవిడపై పడతావేంటి అని అంటాడు కార్తీక్. అబ్బా, మీ గోల ఆపుతారా, ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి, ఒకటి పోటీ ఓడిపోవడం, 2 పోటీకి దిగడం అని అంటుంది. పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు అని కార్తీక్ అంటే, మరి ఎలా గెలుస్తామని అంటుంది సుమిత్ర. అది ది గ్రేట్ CEO గారినే అడగండి, ఈ మేడం గారు ఒకే ఒకరిని చెఫ్గా పెట్టారు, ఓడిపోయినా పర్లేదని ధీమాగా ఉంది, ఓడిపోయామని ఒప్పుకోవడం
తప్ప వేరే దారే లేదు. ఆ చెఫ్ పై గెలవడం అంటే మామూలు విషయం కాదు. వాడు వంట చేస్తా ఖచ్చితంగా గెలుస్తాం అనే వాడిని దీప సెలెక్ట్ చేసుకుంది. వాడికి అన్నీ నేర్పించింది దీప. ఇప్పుడు వాడు వెళ్ళి వాళ్ళ వైపు నిలబడ్డాడు అని అంటుంది జ్యోష్న. అంటే ఇప్పుడు దక్షిణామూర్తి చేతిలో శివనారాయణ ఓడిపోయినట్లేనా, తల దించుకున్నట్లేనా అని అంటుంది పారిజాతం. తాతయ్య గారు ఓడిపోరు, ఓడిపోనివ్వను అని అంటుంది దీప. ఏడ్చావులే, ఒక్క తాతయ్య ఏంటి, కుటుంబం మొత్తం ఓడిపోయినట్లే అని అంటుంది పారిజాతం. ఇక ఆపుతావా, ఇప్పుడు మనం గెలవాలంటే మంచి చెఫ్ కావాలి. ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడో ముందు అది ఆలోచిద్దామని అంటాడు కార్తిక్. ఉన్నారు బ్రదర్ కార్తిక్ ఉన్నారు బ్రదర్, ఇక్కడే ఉన్నారు అని అంటాడు సూరజ్. ఇక్కడున్నారా, ఎవరు అని కార్తీక్ అడగడంతో మేడం జ్యోష్ణ గారు అంటూ ఆమె చేయి పట్టుకొని పైకి లేపుతాడు. అవును మేడం, జ్యోష్ణ గారే. శివనారాయణ పరువు నిలబెడతారు, ఆవిడే వంట చేస్తారు, తాతయ్య గారి పరువు నిలబెడుతుంది అని అంటాడు సూరజ్. ఏంటి, జ్యోష్ణ వంట చేస్తుందా, దానికంటే ఓడిపోయామని ఒప్పుకోవడం బెటర్ అని అంటాడు కార్తిక్. లేదు బ్రదర్, జ్యోష్ణ వంట చేస్తుంది, గెలిపిస్తుంది అని అంటాడు సూరజ్. తన గురించి నీకు తెలియదు సూరజ్, తనకి కాఫీ పెట్టడం కూడా రాదు అని అంటుంది దీప. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు పోటీ దగ్గరకు వెళ్ళండి అని అంటాడు సూరజ్. మా అమ్మాయికి ఏమీ రాదు అని పోటీలో గెలవలేదు అని సుమిత్ర అంటే మీరు నన్ను నమ్మండి అని అంటాడు సూరజ్. నిన్ను నమ్ముతున్నాం, నీపై నమ్మకం ఉంది అని అంటాడు దీప శివనారాయణలు. నా దగ్గర ప్లాన్ ఉంది, మీరు వెళ్ళి పోటీకి సిద్ధమని చెప్పండి. మీకు నాపై ఏమాత్రం నమ్మకం ఉన్నా నాకు ఈ అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని అంటాడు సూరజ్. దాంతో కార్తీక్ నమ్మకం కంటే ఇప్పుడు మనం చేసేది ఏం లేదు అని అంటాడు. సరే సూరజ్, నిన్ను నమ్ముతున్నాం, ఏం చేస్తావో చూస్తామని అంతా వెళ్తారు. వీడు నన్ను కావాలని ఇరికిస్తున్నాడు అని జ్యోష్ణ అంటే అందరి ముందు జ్యోష్ణని బకరాని చేయడానికే వీడు ఈ ప్లాన్ వేశాడు అని అనుకుంటుంది పారు. అప్పుడు వీళ్ళిద్దరికీ కలిపి సినిమా చూపించేస్తున్నాడు సూరజ్. అదేంటో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.